హాయ్ గైస్. తమిళనాడులో తెలుగు సినిమాలకు ఎప్పుడు చిన్న చూపే. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ఆంధ్ర నుంచి అమెరికా దాకా వరల్డ్ వైడ్ ఒక ప్రభంజనంలా రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆ రేంజ్ ర్యాంపేజ్ నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో కల్కి ర్యాంపేజ్ అడ్వాన్స్ బుకింగ్ మల్టీప్లెక్స్లలో ఒక రేంజ్లో సోల్డ్ అవుట్ అవుతుంటే, హిందీ బెల్ట్లో కూడా నిన్న బుకింగ్ ఓపెన్ అయింది. సూపర్ సాలిడ్ బుకింగ్ నడుస్తుంది. కర్ణాటకలో సలార్ మూవీ తర్వాత ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. బుకింగ్ కూడా అంత బెటర్గా నడుస్తుంది. ఓవర్సీస్లో కూడా చెప్పక్కర్లేదు, కల్కి గురించి నయా రికార్డులు క్రియేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్గా ఇలాంటి ప్రభంజనం, ఇలాంటి ప్రీ బుకింగ్ సేల్ నడుస్తుంటే, తమిళనాడులో మాత్రం కల్కి మూవీ బుకింగ్ ఓపెన్ అయినా కానీ ఎవ్వడు పట్టించుకోవట్లేదంట. ఇది మన సినిమా కాదు, అరవ సినిమా, మన నేటివిటీకి తగ్గట్టు మనం చూడక్కర్లేదు, తర్వాత చూద్దాంలే అని ఇంత నెగ్లెక్ట్గా అక్కడ ప్రేక్షకులు ఉన్నారంట. అదే తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులో ఏదైనా సినిమా వస్తే కంటెంట్ బాగుంటే ఎంత గొప్పగా ఆదరిస్తాం. లేటెస్ట్గా విజయ్ సేతుపతి మహారాజా అనే సినిమా వచ్చింది. కంటెంట్ బాగుందని తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ చేశాం. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, అర్జున్ కానీ, విక్రమ్ కానీ, సూర్య కానీ, విజయ్ కానీ మన తెలుగులో స్టేట్ హీరోలతో పోటీ పడి ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళ మార్కెట్ కూడా రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు 60 నుంచి 70 కోట్ల మార్కెట్ ఉంది. తెలుగు హీరోలతో పాటు వీళ్ళు కూడా హీరోలే. తమిళనాడు అయినా మన పక్క రాష్ట్రమే అని మన తెలుగు ప్రజలు అంత గొప్పగా ఆదరిస్తారు. అందుకే రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్యకు తెలుగులో ఇంత మార్కెట్ క్రియేట్ అయింది. అదే మన తెలుగు హీరోలు చిరంజీవి కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ ఎవరికన్నా తమిళనాడులో గింత మార్కెట్ ఉందా? ఎవ్వరికి లేదు, జీరో మార్కెట్. అదే ఒకప్పుడు 80s నుంచి 90s నుంచి తమిళ హీరోలు తెలుగులో డామినేషన్, అంత వ్యత్యాసం. గజనీ కానీ, చంద్రముఖి కానీ, రోబో కానీ మన తెలుగులో రిలీజ్ అవుతే తెలుగు సినిమాలను పక్కన పెట్టి పరభాష సినిమాని చూడకుండా గొప్పగా ఆదరించాం. అంత గొప్ప వ్యక్తులు నిజంగా తెలుగు ప్రజలు. భాషా భేదం అని లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కంటెంట్ బాగుంటే గొప్పగా ఆదరిస్తారు. క్రేజ్ ఉంటే మొన్న లియో కూడా బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. అది తెలుగు. అదే తమిళనాడుకు పోతే ఎంత వ్యత్యాసం. కల్కి బుకింగ్ ఓపెన్ అయినా కానీ, కమల్ హాసన్ ఉన్నా కానీ ఇది మన తెలుగు సినిమా కాదు, మనం ఎందుకు చూడాలి? మన తెలుగు ప్రొడక్షన్ కాదు, మనం ఎందుకు చూడాలి? మన సన్ నెట్వర్క్ సంబంధించిన ప్రొడక్షన్ కాదు, మనం ఎందుకు చూడాలి? ప్రభాస్ సినిమా, తెలుగు సినిమా, అరవ సినిమా ఇంత వ్యత్యాసంగా వస్తుందంట తమిళనాడులో. అందుకే చిన్న మార్కెట్ ఉన్న కర్ణాటక 25 కోట్ల బిజినెస్ చేస్తే కల్కి, పెద్ద మార్కెట్ ఉన్న తమిళనాడులో జస్ట్ 16 కోట్ల బిజినెస్ చేసింది. అది కూడా ప్రొడ్యూసర్లకు డౌటే, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా. అందుకే తమిళ వాళ్ళ గురించే తెలుసు, వీళ్ళు ఎంత బాగున్నా నెత్తిన పెట్టుకొని చూడరు. వన్ అండ్ ఓన్లీ ఒక బాహుబలి మాత్రమే చూశారు. RRR కానీ, సాలార్ కానీ ఏ మూవీని పట్టించుకోలేదు, గొప్పగా కలెక్షన్ రాలే. ఒక్క బాహుబలిని మాత్రమే ఆదరించారు. తర్వాత ఏ సినిమా వచ్చినా మా సినిమా కాదు. అదే మన వాళ్ళ సినిమాలు రోబో కానీ, గజని కానీ, చిన్న హీరో రంగం ఎంత బ్లాక్ బస్టర్ అయింది మన తెలుగు రాష్ట్రాల్లో, ఎంత గొప్పగా ఆదరించారు. ఎందుకు ఇంత వ్యత్యాసం? మన తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు చాలామంది. ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ కానీ, తర్వాత అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ఒక్కరికన్నా నిఖార్స్ అయిన మార్కెట్ తమిళనాడులో ఉందా? లేదు. మహేష్ బాబు గతంలో స్పైడర్ అనే మూవీ తీసిండు. మురుగదాసు డైరెక్టర్ కాబట్టి ఎంతో కొంత తమిళనాడులో కొంచెం ఓపెనింగ్స్ వచ్చినాయి. అదే మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్, బెస్ట్ ఓపెనింగ్స్ ఉంది. మురుగదాస్ లేకపోతే అది కూడా జీరో. ఎందుకు కల్కి ఇంత ప్రభంజనం నడుస్తుంది వరల్డ్ వైడ్గా? ఎక్కడ చూసినా కానీ కల్కి మ్యాని అనేది ఒక కొత్త ప్రపంచం. నాగ్ అశ్విన్ డైరెక్టర్, అమితాబ్ బచ్చన్, ప్రభాసు, దీపికా పడుకునే ఇంత బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉన్న మూవీ, ఇంత హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ తమిళనాడులో మాత్రం బుకింగ్ అస్సలు ఎవడు పట్టించుకోవట్లేదంట. ఎక్కడ సోల్డ్ అవుట్ అవ్వట్లేదంట. ఓన్లీ తెలుగు ప్రాంతాల్లో తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రమే హౌస్ఫుల్ అవుతున్నాయంట. తమిళ వర్షన్ అనేది ఎవడు పట్టించుకోవట్లేదంట. అదే తమిళ సినిమాలు వస్తే మనం ఎవడన్నా ఉండని, మొన్న వచ్చిన ఇదే లవ్ టుడే సినిమా అసలు చిన్న బచ్చ హీరో అయినా కానీ మన మెయిన్ థియేటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదంటే థియేటర్ సుదర్శన్ 35లో కూడా సూపర్ డూపర్ కలెక్షన్ కట్టబెట్టినాం. అది తెలుగు ప్రేక్షకులు. రాబోయే సినిమాలు అయినా కానీ దేవర కానీ, ఓజీ కానీ, పుష్ప కానీ తమిళనాడులో ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలెక్షన్స్ వస్తాయి. తమిళనాడులో జస్ట్ 20-30 కోట్లు వస్తాయి మహా ఎక్కువ.
మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా ఆడుతున్నా కానీ తమిళనాడులో మాత్రం తుస్సు అంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళ భాష, వాళ్ళ సినిమా, వాళ్ళ హీరో, వాళ్ళ మార్కెట్, వాళ్ళ ప్రొడ్యూసరు, వాళ్ళ కమెడియన్లు. అక్కడ తమిళనాడులో ప్రొడక్షన్ వాల్యూ, అక్కడ మేకింగ్ అయిన సినిమానే మేము చూడాలి, అంత డిసైడ్, అంత పక్కాగా ఉంటారు. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తే కంటెంట్ ఎవడన్నా కానీ మలయాళం సినిమా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది మన తెలుగు చరిత్ర. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి తెలుగు పీపుల్కి అయితే. ఎవడు వీడు వాడు మనోడు అనేలేదు. కంటెంట్ నేను పెట్టిన రూపాయకు నాకు వాల్యూ జరిగిందా లేదా అది ఆలోచించాలి. కానీ ఇంత భాషా పిచ్చితనం, ఇంత వెర్రితనం ఉంటే మాత్రం వేస్ట్. అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్లో చూస్తే హిందీ మార్కెట్లో ఇంత సూపర్ డూపర్ రన్ అవుతుంది. కర్ణాటకలో బంపర్గా ఉంది. తమిళనాడులో మాత్రం ఏ మాత్రం లేదు, తెలుగు వర్షన్ తప్ప తమిళ మార్కెట్. అందుకే 16 కోట్ల బిజినెస్, అది కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందో కదా నాకు తెలిసి. అంత కమలాసన్ ఉన్నాడు మళ్ళీ, అయినా కానీ పట్టించుకోవట్లేదు తమిళ ప్రేక్షకులు. సంక్రాంతి టైంలో నిజంగా చిరంజీవి, బాలకృష్ణ, మన తెలుగు హీరోలు నాగార్జున సినిమా రిలీజ్ టైంలో కూడా విజయ్ సినిమా పోటీపడి మెయిన్ థియేటర్లో రిలీజ్ చేశాడు. అది కూడా మన సినిమానే, మనం కూడా ఆదరించాలని వారసుడు సినిమా సంక్రాంతి టైంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో కూడా ఆ సినిమా చూసినాం. అది తెలుగు వాళ్ళ చరిత్ర. నిజంగా తమిళనాడు అంటే ఇంత ఘోరం ఉంటుంది అనుకోలేదు. తెలుగు హీరోలను ఎప్పుడైనా ఆదరించి అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్ ఎలా ఉందో అలా చూడండి బాబు. సినిమా లవర్స్ అప్పుడే మీరు సినిమా లవర్స్ అనిపించుకుంటారు. లేకపోతే మీ తమిళ సినిమాని చూస్తే ఒక పిచ్చి లవర్స్ అనుకుంటారు. అంతకుమించి గొప్పగా ఏం లేదు. ఈ మూవీ వరల్డ్ మొత్తం ఊపేస్తుంది. తమిళనాడులో మాత్రం లేటెస్ట్గా అయిన సినిమా చూడండి. కల్కి అనే మూవీ సలార్ కటౌట్ సినిమా. కల్కి అనేది కంటెంట్ సినిమా. ఇది భాషా భేదంతో సంబంధం లేని సినిమా. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా కల్కి. దట్ ఈజ్ కల్కి.